రాష్ట్రంలో ఎరువుల కొరత చర్చనీయాంశంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎరువుల పంపిణీ సక్రమంగా జరుగుతూ ఉండగా లేదా అని స్వయంగా తెలుసుకుంటున్నారు. కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ సిబ్బంది కొంతమంది రైతులకు అధికంగా ఎరువులు పంపిణీ చేసినట్లు గుర్తించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకంలో పేర్కొన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎరువుల పంపిణీ చేయాలని, దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎరువుల కొరకు పిఎస్పిఎస్ సంబంధించి వేచి ఉన్న రైతులతో ఆమె స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ల్యాండ్ ఎక్కింది కదా, ఒక మనిషికి 2 నువ్వు ల్యాండ్ 1.5 పాస్ అని చక్రవర్తి రైట్ కార్డు ఇచ్చావు. ఆధార్ కార్డు అని చెప్పలేదు కదా, నీ పట్టాదారు పాస్బుక్ తీసుకోమని చెప్పాను కదా. నువ్వు ఈ సంవత్సరాలు డిస్ట్రిక్ట్ చేసేసి 2030 అంటే దాని నుంచి వీడియో వస్తుందా? మళ్ళీ ఏసీకి వస్తుందని వచ్చింది, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరెవరు ఇంట్లో పెట్టుకున్నారు చెప్పు, తీసుకురాయ్యా. నువ్వు ఒకరికి నీకు 2 అమ్మన్నారు కదా, నువ్వు 2 నుంచి మిగతా 30 కూడా అడుగుతారు. ఇవ్వండి.